అమరావతి అనేది ఆంధ్రుల కళల రాజధాని. ఎందుకంటే అమరావతి హైదరాబాదు నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మనకు ఒక రాజధాని లేదు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో మనం పడ్డాం. ఆఖరికి అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా బస్సులో కూర్చొని మరి రాజకీయం చేసే పరిస్థితి వచ్చాడు, పరిపాలన చేసే పరిస్థితి, ఒక దుర్భర పరిస్థితి. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి దారుణం జరగలేదు. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా మనకు ఒక రాజధాని లేకుండా మన కనీసం బస్సులు కల్పించకుండా మొత్తం మీద అంతకుముందు ఎటైతే రాజగోపాలాచారి దారుణంగా మనం తవ్వేశారో చెన్నై నుంచి, అంతకంటే దారుణంగా దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ ఒక రాజధాని లేకుండా తరివేసిన నేపథ్యంలో అమరావతి అనే ఒక రాజధానిని ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రారంభించి పవిత్రమైన గంగా జలాన్ని భారత పార్లమెంట్ నుంచి ఒక మట్టిని సేకరించి ఒక నమూనాగా ఒక పవిత్రతకి సాంకేతికంగా వారు ఆ రోజు అమరావతి నిర్మాణానికి చేకూరిన తర్వాత అమరావతికి మేము కట్టుబడ్డాం, మేము నవనగరాల నిర్మాణానికి మాకు అభ్యంతరం లేదు, నవనగరాల నిర్మాణం ఏర్పాటు చేసే విషయంలో మా మద్దతు ఉంటుందని చెప్పని ఇటు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ కానీ మనం గమనిస్తే ఇప్పుడు కానీ మేము కానీ నో అంటే దాన్ని ఇంకో రకంగా భావిస్తారు, ఇంకో రకంగా మాట్లాడతారు. అందుకని మాకు అనేక అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా మేము అంగీకరిస్తున్నాం అని చెప్పి చట్టసభల్లో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత యూటర్న్ తీసుకొని 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఒక్క రాజధాని కట్టలేదు. విశాఖపట్నం రాజధాని అన్నారు, అది కట్టలేదు. అమరావతి రాజధాని అన్నారు, లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు, అది కట్టలేదు. అదేవిధంగా హైకోర్టు కర్నూలు అన్నారు, అది చేయలేదు. ఏమి చేయకుండా గాలికి వదిలేశారు. గాలికి వదిలేయడం వల్ల 5 ఏళ్ల పాటు అమరావతి ప్రాంతం తీవ్రమైన మానసిక శోభకు గురైంది. ఆ ప్రాంతం డెవలప్ అయితేనే అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకి మేలు జరుగుతుంది. 75 సెంట్లు ప్రభుత్వానికి 20 సెంట్లు వాళ్ళు ఉంచుకున్నారు. మరి వాళ్ళు భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర భూములు మనం ల్యాండ్ ఎక్వైర్ చేయలేదు, ల్యాండ్ పూల్ చేశాం. అంటే ల్యాండ్ పూల్ చేసిన తర్వాత ఆ భూముల మీద మనం ఖచ్చితంగా డెవలప్ చేయాలి. అట్లా డెవలప్ చేయకపోతే వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు ఎవరి దగ్గర మన భూమి ఒక 50 అంకణాలు 100 అంకణాలు 1 ఎకరం తీసుకుంటే దాన్ని డెవలప్ చేస్తాను ఎవరైనా బిల్డర్ అంటే ఒకళ్ళు కాదనుకుంటే ఆ భూమి వెనక్కి ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చేసిన తర్వాత భూములు దున్నేశారు, రోడ్లు వేసేసారు, తర్వాత అక్కడ నిర్మాణాలు కట్టారు, అనేక రకాలుగా చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు వెనక్కి రైతులకు వెళ్ళని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రాంతంలో ఉండి ఆయన అక్కడే అసెంబ్లీని సెక్రటరీని అన్నింటిని నిర్వహించారు. కానీ ఎక్కడికైనా ఆయన ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయకుండా పాడుపెట్టేశారు. ఆయన పాడుపెట్టమే కాకుండా వాళ్ళ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు కూడా ఇది ఒక శ్మశానం లాగుందన్నారు. అంటే దారుణంగా దుర్మార్గంగా వ్యవహరించడమే కాకుండా మహిళలు, అమరావతి మహిళలు ఏదైతే మేము భూమి ఇచ్చి మేము ఇంత అన్యాయం గురి అవ్వాలా అని చెప్పి కొద్దిమంది చనిపోయారు కదా, మరి వాళ్ళు ఆందోళన చెంది అందులో కొద్దిమంది గుండాలు చనిపోయిన ఉన్నారు. ఆ విధంగా మహిళలు ఆందోళన చేస్తుంటే వాళ్ళ గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా పోలీసు బూట్ కాళ్లతో వాళ్ళ గర్భాలపై కూడా పాడు పెట్టే పరిస్థితి ఉంది. ఆ విధంగా దారుణంగా దుర్మార్గంగా వ్యవహరించి ఆ రోజు జగన్మోహన్ గారి పాలనలో గుర్రాలతో కూడా ఉందో ఆక్రోశం ఉందో వాళ్ళ కన్నీటి ఘోషకి జగన్మోహన్ గారి ప్రభుత్వం కొట్టుకుపోయిన తర్వాత కూడా ఆయనలో మార్పు రాలేదు. ఇప్పుడు తాజాగా మావిగన్ అనే పేరుతో ఒక నినాదం తీసుకున్నారు. అసలు మావిగన్ అంటేనే ఆయన అమరావతిని ఒప్పుకున్నాడు. ఆయన చెప్తుంది ఏంటి, విజయవాడ లేకపోతే మచిలీపట్నం గుంటూరు కలిపి ఒక రాజధానికి చేయొచ్చు అంటారు. ఆల్రెడీ మనం అప్పుడు విజయవాడ ప్రాంతంలోనే ఉంది అమరావతి. ఇక్కడ నేనేమంటానంటే ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖపట్నం రాజధాని అన్నారు కదా, మళ్ళీ మావిగన్ అనడం ఏంటి అంటే ఉత్తరాంధ్ర ప్రజలకి ఆయన మరో పరోక్షంగా ద్రోహం చేసినట్టుగా. బొత్స గారికి కానీ లేకపోతే ధర్మాన ప్రసాద్ రావు కానీ సిగ్గు చెర ఉండాలి. ఎందుకంటే అమరావతి ఇచ్చేది మేము అడుగు తినాలన్నాడు. మరి మావిగన్ అంటే ఏం చేస్తారు, సంపన్నులు అయిపోతారా? అంటే ఆయన ఏదైతే చెప్పాడో దానికి ఆయన మడవ తిప్పి మాట తప్పని అనే వ్యక్తి మడవ తిప్పి మావిగన్ అన్నారు. మావిగన్ అంటే అమరావతికి పరోక్షంగా ఒప్పుకున్నట్టే. అంటే ఒక దిశానిర్దేశం కానీ ఒక క్లారిటీ కానీ లేని నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ మేము ఏమంటున్నామంటే ఇది ఒక పిచ్చి ఆలోచనలు తీసుకొచ్చి ప్రజలు కల్పించేసే ప్రక్రియ చేయొద్దంటున్నాం మేము. దానివల్ల ఉపయోగం లేదు. ఈరోజు అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభిష్టం మేరకు ఒక అద్భుతమైన రాజధానిగా మార్చడం కోసం దాదాపు రాష్ట్ర ప్రభుత్వంకి దాదాపు 15,000 కోట్లు
డైరెక్ట్గా ఫండ్స్ అంటే అది తిరిగి కట్టని ఫండ్స్ ఇవ్వడం కాకుండా దాదాపు 60-70 కోట్లు డంప్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈఏపీ నిధులు, ఎక్స్ట్రా ఎయిడెడ్ ప్రాజెక్ట్ నిధులు కింద డంప్ చేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలని, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే హక్కులు ఉన్నాయో, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని కాపాడాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అమరావతిలో ఇదే కాకుండా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు డంప్ అవుతుంది. 10 లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు విశాఖపట్నంలో ఏదైతే గూగుల్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే హైడ్రోజన్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర పథకాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పెట్టడం ద్వారా విశాఖపట్నం ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడం కోసం సింహభాగంలో నిధులు కేటాయిస్తున్నారు. అంటే మనం గమనించాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏమి రాలేదు. ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేద్దాం అనుకున్నాడు. ఈరోజు ఉద్దీపన ప్యాకేజీలో 15,000 కోట్ల నిధులు ఇచ్చాం విశాఖపట్నానికి. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కూడా మనం నిధులు ఇచ్చాం. అంటే దీని అర్థం ఏంటి? ఉత్తరాంధ్ర ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కారు ఈరోజు ఉత్తరాంధ్రని డెవలప్ చేస్తున్నాము, అదేవిధంగా అమరావతిని డెవలప్ చేస్తున్నాము. రాయలసీమలో కూడా 3 సిటీ పేరుతో అనేక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మంజూరు అవుతా ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల అమరావతి ప్రాంతాల్లో 45 సంస్థలు అక్కడ అభివృద్ధి చెందుతా ఉంటాయి. అందులో 15 సంస్థలకి నిధులు కేటాయించింది. 15 సంస్థలకు మొన్న నిర్మలా సీతారామన్ గారు ఆ ప్రాజెక్టు కింద 15 సంస్థలకు సంబంధించి నిధులు కేటాయించి వాటికి ప్రారంభోత్సవం చేశారు. అంటే మాటల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆచరణ రూపంలో తీసుకొచ్చిన ఘనత ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కారుగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి దక్కింది అనేది నా నుంచి వస్తున్న సంపూర్ణమైన సమాచారం. అదే సమయంలో నేను ఏమన్నానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, లోకేష్ గారు, తర్వాత మా పార్టీ కుమార్ గారు అందరూ సమిష్ట నాయకత్వంలో ఒక అద్భుతమైన పరిపాలన, ఒక స్వర్ణయుగం అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి నెలకొంటుంది. ఈ విధంగా ఆంధ్ర ప్రజలకి మద్దతుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. ఇదంతా ఒక ఎత్తు అయితే జాతీయ స్థాయిలో ఏదైతే ఖర్గే ఒక నీతి మాలిన వ్యాఖ్యలు చేశాడు, ఆ నీతి మాలిన వ్యాఖ్యలు ఏదంటే భారతీయ జనతా పార్టీని, ఆర్ఎస్ఎస్ని వాళ్ళు కనబడితే చంపేయండి అన్నాడు. అంటే ఒక జాతీయ నాయకుడిని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఆర్ఎస్ఎస్ లాంటి త్యాగాల పునాది మీద ఉన్న ఆర్ఎస్ఎస్తో గురించి మాట్లాడడం కానీ, బీజేపీ గురించి మాట్లాడడం కానీ ఏమాత్రం మల్లికార్జున ఖర్గేకి తగదు. ఇది కాంగ్రెస్ పార్టీ కల్చర్ అర్థమవుతుంది. అంటే చంపేయండి అనే పదం ఇచ్చిందంటే అతను క్రిమినల్ కింద లెక్క. ఖర్గే గారిని వెంటనే ఆ పార్టీకి ఏమన్నా సిగ్గు, శరం, మానవత్వం, ఇంకేదన్నా విలువలు ఉంటే వెంటనే రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ మాది అడ్డా అని అనుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పార్టీ అయితే ఆ పార్టీ విలువలు కాస్త 1% మిగిలిన వెంటనే ఖర్గేని ఆ పదవిని తొలగించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఖర్గే వ్యాఖ్యల పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్రంగా గర్జిస్తుంది. భారతీయ జనతా పార్టీ మరి ఒక రాష్ట్ర బాధ్యుడిగా నేను దాని మీద తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాము. ఇదంతా ఒక ఎత్తైతే సరే, కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా నాకు తెలిసి అంతరించిపోతున్న డైనోసార్లు అంటూ ఇంకా పార్టీ రాబోయే రోజుల్లో ఎక్కడ గెలిచే అవకాశం ఉండదు.